ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు సంతకం పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరూ లేదు జగన్మోహన్ రెడ్డిది ఏదో డ్రామా నడుస్తుంది ఇక్కడ, అసలు వాళ్ళ ఫాదర్ డెడ్ బాడీ రాకముందే సంతకాల సేకరణలో బిజీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఇన్న నేతలందరూ చెప్పింది ఆ విషయం గురించి. ఆ రోజు బొత్స గారు అలా అనటం ఎందుకు, ఈ రోజు వైఎస్ఆర్ గారి పేరు తీసుకుని ఇలా ఎరవడం ఎందుకు? అంటే ఆ రోజు సోనియా గాంధీ గారు చెప్పమన్నారు అందుకని చెప్పాను, ఈ రోజు జమోరే చెప్పమన్నాడు అందుకనే ఇలా వచ్చి ఏడుస్తున్నాను అని చెప్తే క్లియర్గా ఉంటుంది కదా. ఆ రోజు ఆ మాట ఏంటి, ఈ రోజు ఈ మాట ఏంటి? ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి పక్క రాష్ట్రంలో ఉన్నాడు, వేరే రాష్ట్రంలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి జమోరే వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఈ న్యూస్ వచ్చినప్పుడు అక్కడ ఫ్లైట్ మిస్ అయింది, హెలికాప్టర్ మిస్ అయింది అన్నప్పుడు ఎక్కడున్నాడు? పక్క రాష్ట్రంలో ఉన్నాడా, ఈ రాష్ట్రంలోనే ఉన్నాడా, లేకపోతే అక్కడే ఉన్నాడా? ఈ విషయంలో క్లారిటీ అడిగితే తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి పైన సందేహాలు ఎక్స్ప్రెస్ చేసిన బొత్స, వైఎస్ఆర్ గారు బ్రాందీ గురించి మాట్లాడిన బొత్స, జగన్మోహన్ రెడ్డి సంతకాల సేకరణ గురించి మాట్లాడిన బొత్స. ఐ థింక్ సంతకం కూడా పెట్టినట్టున్నాడు. అప్పుడు సంతకం పెట్టుంటే కనుక సబ్జెక్టు కరెక్షన్ బొత్స. ఈరోజు వైఎస్ఆర్ గారి పేరు ఎందుకు తీసుకొస్తారని ఏడుస్తున్న బొత్స. అంటే వీళ్ళ పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే ఒకరితో ఒకళ్ళు ఫ్లాప్ షోస్ చేసుకుంటూ వెళ్తున్నారు వైకాపాలో. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక మావిగన్ ఎంత పెద్ద ఫెయిల్ అయిందో, అట్టర్ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ అయిందో, హెరిటేజ్ విషయంలో ఈయనంత దెబ్బతిన్నాడో అందరికీ తెలిసిందే. దాని తర్వాత అచ్చెన్నాయుడు గారు బొత్స గారి పేరు తీసిన వెంటనే నా పరువు ఇలా పోతుంది ఏంటని బాధపడ్డారా? లేకపోతే అరేరే ఈరోజు జమోరే ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారం నేను బాధపడాలని బాధపడ్డారా? ఎందుకంటే బొత్స గారు నేను చాలా జనరిక్గా అడుగుతున్నాను, ఆ రోజు అన్న మాటలు మీరే, ఈ రోజు ఏడిచింది మీరే, దేన్ని నమ్మాలి?